కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్రె సత్యప్రసన్నారెడ్డి ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సత్యప్రసన్న మాట్లాడుతూ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాను ప్రకారం దేశవ్యాప్తంగా ఓటు చోరీ అక్షర సేకరణ కార్యక్రమం గ్రామాల్లో మరియు పట్టణాల్లో చేపట్టాలని కోరడం జరిగింది. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని కోరుతూ రాబోయే స్థానిక ఎలక్షన్లో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ మహిళలకు సముచిత స్థానం కల్పించడానికి సహాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు వెన్నం రజిత, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మా సుశీల, జిల్లా వైస్ ప్రెసిడెంట్ హసీనా స్వరూప, కరీంనగర్ జిల్లా మహిళా మండల పట్టణ అధ్యక్షులు పుష్పలత, పద్మా స్వప్న, రాజేశ్వరి, రాధా, రజిత, మల్లిక తదితరులు పాల్గొన్నారు. డౌన్లోడ్ చేసుకొని మీరు ఎవరెవరు చేపిస్తున్నారో వాళ్ళందరి పేరు పైన వచ్చేసి పేరు, ఫోన్ నెంబర్, మీరు మండల ప్రెసిడెంట్ అయితే మండల ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్, టౌన్ బాడీ, మీ ఇష్టం. మీ పేరు రాసి మీ సెల్ నెంబర్ రాకేసి మిగిలిన మీరు ఎవరెవరితో చేపిస్తున్నారో వాళ్ళందరి పేరు నుండి సంతకాలు. ఇట్లా ఈ విధంగా మనం కూడా ఇందులో భాగస్వామ్యమై రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత విధంగా మనందరం కూడా పాటుపడాలని సందర్భంగా కోరుకుంటున్నాను. రెండో విషయానికి వచ్చేస్తే మన నేషనల్ ప్రెసిడెంట్ వెంకటరమణ గారు తీసుకున్న ఒక ప్రోగ్రామ్ ఏంటంటే మనం ప్రతి జిల్లాకి 200 మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకొని 200 మంది పిల్లల్ని ఫ్రీగా శానిటరీ నాప్కిన్స్ ఇస్తుంది. ఫ్రీ వాళ్ళకి. మనం స్లమ్ ఏరియాలు తీసుకుంటారా, మీరు చాలా పూర్ వాళ్ళని తీసుకుంటారా, మనందరికీ తెలిసిందే ఆరోగ్య సమస్యలు, దీనివల్ల ప్యాడ్స్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందని. ఒకప్పటికి ఇప్పటికీ వేరియేషన్ వచ్చినప్పటికీ కూడా కొందరు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు, తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకు కరెక్ట్ కుటుంబం కూడా సహకరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మన ఒక జిల్లా నుంచి 200 మందిని తీసుకోవాలి. మనకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గానికి 50 మంది మహిళలు, 18 ఏళ్ళు దాటిన పిల్లలు, లేకుంటే స్టార్ట్ అయిన మెచ్యూర్ అయిన పిల్లల దగ్గర నుంచి మీరు ఎవరైనా మంచిదే. ప్రతి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఒక హుజరాబాద్ అనుకోండి, మీకు 50 మంది, కరీంనగర్ 50 మంది, అట్లా చొప్పదండి 50 మంది. అట్లా మనం అడాప్ట్ చేసుకున్న పిల్లలకి ప్రతి నెల మనమే సంవత్సరం పాటు ఫ్రీగా ప్యాడ్స్ ఇస్తాం. వాళ్ళకి మేడం పంపిస్తారు, ఢిల్లీ నుంచి పంపిస్తారు నేషనల్ ప్రెసిడెంట్. అక్క ఆదేశానుసారం, మన అధ్యక్షురాలు సునీతారావు గారి ఆదేశానుసారం మనం వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసేసి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ ఫోన్ నెంబరు, పేరు, చిరునామా తీసుకోవాలి. ఇది ఫోన్ పేరు నెంబర్ మనం ఏం పబ్లిసిటీ చెయ్యం కానీ మన పార్టీ నుంచి మనం ఏం హెల్ప్ చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియాలి. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇస్తున్నాం అనేది ఓన్లీ సీక్రెట్గానే ఉంటుంది. వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఫోన్ నెంబర్, మనకి ఇచ్చేటప్పుడు ఫోటోస్ తీసుకుంటాం, ఫోటోస్, వీడియోస్ తీసుకుంటాం. ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నేషనల్ ప్రెసిడెంట్ తీసుకున్నది ఏంటంటే ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తీసుకున్న ఈ ప్రోగ్రామ్. ఇందిరాగాంధీ అని తను మహిళల కోసం తీసుకున్న ప్రోగ్రామ్. తనే ఆల్రెడీ శానిటరీ నాప్కిన్స్ మిషన్ తీసుకొని చేపిస్తుంది.